మరులలో మరువక మొరలిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను. తన ఆలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే అదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా. ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన అంతటిలో కూడా మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నడిపించుమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 7వ వచనము, అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రియమైన దేవుని కుటుంబమా, మానవ జీవితంలో ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు కూడా సెలవిచ్చినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు మెలకువ కలిగి ఉండాలి? ఈ మాటలు మనం ప్రశ్నించుకుంటున్నప్పుడు దైవవాక్యములో సెలవిస్తున్నటువంటి జవాబు, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థనలు చేయాలి. దేవుని యొక్క గ్రంథములో పరిశుద్ధ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన కొరకు, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత కొరకు కూడా శిష్యులకు ఆయన నేర్పించారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ప్రార్థించినట్లు దైవ గ్రంథములో వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అని, ప్రార్థన మానవ జీవితాన్ని మారుస్తుంది, అవసరతలు తీరుస్తూ ఉన్నది, నీ అవసరతలకు జవాబిస్తూ ఉన్నది. అది నేర్పించటానికి, అది తెలియచెప్పటానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన కూడా ప్రార్థన చేసినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాయి. లూకా సువార్తలో దేవుని యొక్క వాక్యాన్ని 22వ అధ్యాయములో 39వ వచనము నుండి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు
లూకాసు సువార్త 22వ అధ్యాయం 39వ వచనము నుండి మనము చూస్తూ ఉంటున్నప్పుడు ఈ మాటలు మనకు రాయబడి ఉన్నాయి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి, యేసుక్రీస్తు ప్రభువారు తన వాడుక చొప్పున ఎక్కడికి వెళుతున్నారు అని ఆలోచన చేస్తే ఒలీవ కొండకు ఆయన వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. శిష్యులకు ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎందుకు మెలకువ కలిగి ఉండాలి? పేతురు రాసిన పత్రికలో దైవవాక్యం అంటుంది, మీ విరోధియగు అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనాన్ని తిరుగుచూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో, ప్రార్థన చేయకుండా ఉంటారో, అటువంటి వారిని అపవాది కబళించటానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి శోధనల నుండి తప్పించబడాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలు నిద్రాభారముతో కాదు, నిద్రలో కాదు, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అని ప్రభు యొక్క వాక్యము శిష్యులకు సెలవిస్తూ ఉంటున్నట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు కూడా 41వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన శిష్యులకు ప్రార్థన చేయమని చెప్పటం కాదు, తాను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఎలాగూ చేస్తున్నారని ఆలోచన చేస్తే 41వ వచనములో ఆయనట వారికి రాతివేతంత దూరము వెళ్ళాడు, మోకాళ్ళు ఊని ఆయన పరమందున్నటువంటి తండ్రిని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు. అనగా ఈ మాటకు మనం ఆత్మీయ అర్థాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి మనకు కలిగినటువంటి శ్రమలను బట్టి ఓర్పు తగ్గి సహించలేక, అయ్యా ఎందుకయ్యా మాకే ఈ శోధన, ఎందుకు మాకు ఈ శ్రమ కలుగు చేస్తున్నా, వాటిని తీసివేయి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక్కొక్క పర్యాయము మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మానవునికి కొన్ని శోధనలట అలౌ చేస్తూ ఉంటాడట. ఆయన శ్రమల ద్వారా మన విశ్వాసాన్ని పరీక్ష చేస్తూ ఉంటాడు. అందుకనే భక్తుడు అంటున్నాడు, శ్రమలు కలిగిన మీదట పుటము వేయబడిన సువర్ణము వలె ప్రకాశించి తిని. కాబట్టి క్రైస్తవ జీవితంలో శోధనలు మనకు ఆశీర్వాదాలు అని మనం భావిందాం. ప్రభు అంటున్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆ గిన్నె కప్ ఆఫ్ ట్రబుల్స్ అంట, శ్రమలు గిన్నె. కానీ వెంటనే ప్రభు అంటున్నాడు, ఇది నా ఉద్దేశ్యం కాదు తండ్రి, ఒకవేళ ఈ శ్రమలు నీ చిత్తమైతే ఇదిగో నీవు తొలగించు తప్ప నా చిత్తము కాదు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా దైవవాక్యములో సెలవిస్తూ ఉన్నాయి. మనమును కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని కలిగి మనమును కూడా మరి శోధనలు మరి తప్పింపబడినట్లు మనము దేవుని సన్నిధిలో మెలకువ కలిగి మనం ప్రార్థిద్దాం. దేవుని సన్నిధిలో మోకరిల్లి లోక సంబంధమైన అవసరతల కొరకే కాదు, కానీ పరలోక సంబంధమైన వరముల కొరకు మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు.
మా జీవితాల్లో మీరే ప్రార్థన మాదిరిగా ఉన్నారు. ప్రభువా, అపవాదిమకు కలుగు చేస్తున్న శ్రమలు తప్పించబడటానికి ప్రార్థన నేర్పించారు. వందనాలు ప్రభు. ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం, మోకరిల్లిన ప్రతి విశ్వాసి ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరం దయచే. అనేక మంది అనేక విధాలు అనారోగ్యాలతో ఉన్నారు, స్వస్థపరచండి. శ్రమలలో ఉన్నారు, విడుదల చేయండి. అప్పుల బెడదలో ఉన్నారు, విడిపించండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, సుఖప్రసవం దయచే. నాయనా, వివాహ వ్యవస్థలో ప్రవేశించటానికి ప్రార్థిస్తున్నారు, మంచి గృహస్థ వ్యవస్థ వారికి అనుగ్రహించండి. చంటి బిడ్డల కొరకు, చంటి బిడ్డ తల్లుల కొరకు, వారి క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. విద్య, ఉద్యోగాలు, పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు, ప్రయాణాలలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సకల ఆశీర్వాదాలతో నింపండి. ప్రార్థనా జీవితాన్ని దయచేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.